నమస్తే అండి. జానీ మాస్టర్ భార్య ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడటం జరిగింది. తన భర్తని తప్పు జరిగిందని ప్రూవ్ చేస్తే నా భర్తను వదిలేస్తానంటుంది. అలాగే మన శ్రీకృష్ణ గారు, ఆయన ప్రొడ్యూసరు, నిర్మాత, ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో, TV9 ఇంటర్వ్యూలో ఆయన చెప్పేది ఏంటంటే, నిన్ను రేప్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు భరించావు? రేప్ చేసిన వెంటనే ఇప్పుడు నేను ఎవరో బంధించలేదు, నిన్నెవరో కట్టడి చేసేలేదు, నిన్ను బంధించినట్లయితే నువ్వు చెప్పలేవు, కానీ అలాగా జరగలేదు కదా, ఇప్పుడు వచ్చినట్టు అప్పుడు ఎందుకు చెప్పలేవు? ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చావు అని నిర్మాత కృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్, చాలా సినిమాలు చేస్తున్నారు, పాత సినిమాలు. మళ్ళీ ఇంకోటి కూడా అడుగుతున్నారు, ఇది లవ్ జిహాద్ అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. చాలామంది వచ్చి మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దాసరి నారాయణరావు గారు బ్రతికే ఉంటే ఇలాంటి గొడవల్ని ఆయన బయటికి రానివ్వకపోదురు, ఆయన లేని లోటు ఏదో నాకు అనిపించిందని కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను జానీ మాస్టర్ని సపోర్ట్ చేయట్లేదు, అలాగే ఈ షష్ఠి అన్న అమ్మాయిని నేను సపోర్ట్ చేయట్లేదు. నేను మొన్న చేసిన వీడియో మినిమము ఒక 68,000 మంది వరకు చూశారు, ఈ మినిట్ వరకు కూడా. అందులో 95% కూడా కరెక్ట్గా మాట్లాడారండి అని చెప్పారు. కొంతమంది అసలు నేను అలా మాట్లాడటమే కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అమ్మాయి 5 ఏళ్ల నుంచి నువ్వేం చేసావు, నువ్వు ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు, ఇన్ని రోజుల నుంచి ఏం చేసావు అని చెప్పి నేను ఒక్కదాన్నే మాట్లాడట్లేదు, చాలామంది సినీ పెద్దలు మాట్లాడుతున్నారు, చాలామంది యూట్యూబర్స్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూస్లో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ని తీసుకొచ్చారు, ఆయన స్పెషల్గా ఒక చోట పెట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్ భార్య అయితే తను ఒకటే చెప్తుంది, నా భర్త రేప్ చేస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చూపించండి. ఈ అమ్మాయి నా భర్తతో కాదు చాలామందితో క్లోజ్గా ఉంది అని చెప్పి కూడా ఆవిడ చెప్తుంది. ఎందుకంటే ఈమె చెప్పే విధానం, అంటే ఈ షష్ఠి ఏం చెప్పింది, జానీ మాస్టర్ భార్య కూడా నన్ను కొట్టింది, తిట్టింది అని చెప్తా ఉంది. నిజంగా కొట్టిందా తిట్టిందా అని మనం మాట్లాడుకుందాం. ఈ అమ్మాయికి బొంబాయిలో డాన్స్ కార్డు ఇప్పించింది జానీ మాస్టర్ అంట. నిజంగా నా భర్త పాడు చేయాలి, సినిమా ఇండస్ట్రీలో పైకి రాకుండా చెయ్యాలంటే గనక ఈ రోజున ఆ కార్డు ఇప్పిస్తాడా నా భర్త అని చెప్పి ఆమె మాట్లాడుతుంది, నిర్మాత గారు కూడా, కృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. అలాగే నేను పెట్టిన ఒక వీడియోలో మీరు చూసారో లేదో తెలియదు, కానీ ఆ వీడియోలో జానీ మాస్టర్ గారు లేకపోతే నాకు ఆయన పెద్ద సపోర్టు, ఆయన గురువు, ఆయన వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను, ఎంత గొప్పగా ఉన్నాను తన నోటితోటే చెప్తుంది. మరి ఇలా చెప్పిన ఈ అమ్మాయి సంవత్సరం నుంచి జానీ మాస్టర్తో టచ్లో లేదంట. టచ్లో లేనప్పుడు నిజంగా ఈ జానీ మాస్టర్ ఈ అమ్మాయిని పాడు చేశాడు అనుకుందాం. పాడు చేస్తే సాక్ష్యాధారాలు అన్నీ లభిస్తే కనుక అతనికి మామూలుగా ఉండదు. మత మార్పిడి కింద, ఫోక్సో చట్టం కింద చాలా యాక్ట్లు అయితే ఉంటాయి. ఈ అమ్మాయి జానీ మాస్టర్తో కావాలని చెప్పి క్లోజ్గా ఉంది, సెలబ్రిటీ లైఫ్ చూసింది, అంతే. మమ్మల్ని కావాలని నేషనల్ అవార్డు ఒకటి వచ్చింది జానీ మాస్టర్కి, మాకు శత్రువులు పెరిగిపోయారు, కావాలని చెప్పే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఆవిడ చెప్తుంది. తర్వాత తను నిజంగా అమ్మాయిని పాడు చేస్తే నేనే తనని వదిలేస్తానని చెప్తుంది. నాకు జానీ మాస్టర్ వద్దు అని చెప్తుంది. ఇంత కాన్ఫిడెన్స్గా ఆవిడ చెప్తుంది. ఈ అమ్మాయి ఇంకా మీడియా ముందుకు రాలేదు, ఇంకా పబ్లిక్లోకి రాలేదు. చాలామంది రకరకాల కథనాలు చెప్తున్నారు. మనం ఓపెన్ చేస్తుంటే సోషల్ మీడియాలో
పలానా వ్యక్తి స్పందించాడు, పలానా వ్యక్తి అది ఇదని చెప్పేదాడు. మనం వీడియో ఓపెన్ చేసేటప్పటికి ఎవరు స్పందిస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. స్పందించే వాళ్ళు ఎవరో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం ఏదేమైనప్పటికీ కూడా అమ్మాయిని కావాలని టార్చర్ పెట్టి, ఇబ్బంది పెట్టి, దుర్మార్గంగా బిహేవ్ చేస్తే ప్రతి లేడీస్ సపోర్ట్ చేస్తారు. ఎవరైనా అమ్మాయికి ఆపోజిట్గా మాట్లాడితే కారణం ఏంటంటే 5 సంవత్సరాలు భరించవలసిన అవసరం ఏముంది, నువ్వు 5 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు భరించావు, ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చావు అని అడుగుతున్నారు. దానికి అమ్మాయి ఏం చెప్తుంది, నన్ను ఇన్నాళ్ళు భయపెట్టాడు, బ్లాక్మెయిల్ చేశాడు, చంపేస్తానన్నాడు అని చెప్తా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా లింక్ పెట్టేస్తున్నారు, ఇది రాజకీయ కుట్ర అంటున్నారు, లేకపోతే వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడు అంటున్నారు, లేకపోతే టీడీపీ గవర్నమెంట్ ఉందంటున్నారు. పార్టీలకు కూడా ఈ గొడవ లింక్ చేస్తున్నారు. దీన్ని పెద్ద ఇష్యూ కింద లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. ఇది వాస్తవాలు. ఇప్పుడు జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేసినా వాళ్ళు కూర్చుని ఒక పిఎస్కి ఏ వ్యక్తులు వెళ్ళినా సరే కూర్చోబెట్టి గుడ్డుగా మాట్లాడతారు. ఏం జరిగింది ఏంటని వివరాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన్ని స్టేషన్లో పెట్టినా లేకపోతే కస్టడీలోకి తీసుకున్న విచారించిన నిజాలు నిరూపణ చేసి అమ్మాయిని కూడా రప్పిస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఇద్దరి వైపున చూసి అది న్యాయమేంటో తెలుసుకుంటారు. నేను ఒక స్టేట్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్తున్నాను. ఎవరు కూడా అన్యాయం జరుగుతుంటే మసిపూసి మాడికే చేయాలని ఒక అమ్మాయి గురించి ఎవరూ కూడా అనుకోరు. నిజంగా ఒక అమ్మాయి అన్యాయం జరిగితే జానీ మాస్టర్ నీచుడు అనుకుందాం, అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు అనుకుందాం. ఈ విషయం చూసాక నిజంగా అలాగా ట్రాప్ చేసి మిగతా లేడీస్ని కూడా ఇలా ఇబ్బంది పెడితే ఈ 3 రోజులు ఇంకెంతమంది లేడీస్ రావాలి? ఇండస్ట్రీ అంటేనే ఇది ఒక ముందే ఫిక్స్డ్ అయిపోయి వచ్చేస్తారు. ఇక్కడ ఏదేమైనా సరే ఓకే అనుకుని ముందుకు వచ్చి సినిమాలో కానీ డ్యాన్స్ షోలో కానీ వచ్చేస్తారు. దీనికి అంగీకారం లేకుండా ఇక్కడ జరిగే కమిట్మెంట్లకి, ఈ రకరకాల వ్యవహారాలకి వీళ్ళు ఇష్టపడకపోతే ఆ ఇండస్ట్రీలో పైకి రాకుండా ఇంట్లోనే కూర్చోబెట్టేస్తారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అడిగిన చేయకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఉన్నాయి అని చాలామంది చెప్తున్నారు. కాస్టింగ్ కౌచ్ ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్లు 24 మంది చేతులు మార్చుకుంటా ఏ ఒక్కడికి హట్ అయినా ఆ పర్సన్ తొక్కేస్తారు. జెంట్స్కి కూడా హరాస్మెంట్లు ఉన్నాయని చెప్తున్నారు, కాదంటలేదు. కానీ ఇక్కడ జరిగి రేప్ చేసిన వెంటనే అమ్మాయి వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చేస్తే వెంటనే అమ్మాయిని మెడికల్ టెస్టులకు పంపించి సాక్ష్యాధారాలు సేకరించి వెంటనే అప్పుడే జానీ మాస్టర్ని 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు ఒక మైనర్ బాలికని మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు వెంటనే చట్టంలో చాలా కఠినమైన చర్యలు ఉన్నాయి, కఠిన చర్యలు తీసుకుందరు. ఇప్పుడు అంత మునుపు వీడియోలు చూస్తుంటే జానీ మాస్టర్ పక్కన చాలా హ్యాపీగా ఉంది. ఏదో నేను పెట్టిన వీడియోస్లో చూస్తున్నాను, చాలా చక్కగా మాట్లాడుతుంది జానీ మాస్టర్ గురించి, అక్కడ నెగిటివ్గా మాట్లాడట్లేదు. ఆయన లైఫ్ ఇచ్చారు జానీ మాస్టర్, అయితే నేను లేనని చెప్తుంది. ఇంత గొప్పగా మాట్లాడుతున్న అమ్మాయి మనసులో బాధ ఉంది, పైకి ఎవరికి చెప్పుకోలేదంటే, ఏదైనా ఒక వ్యక్తి బాధ పెడుతున్నారంటే ఒక 10 రోజులు, వారం రోజులు, నెల 2 నెలలు తట్టుకుంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు భరిస్తారా? జానీ మాస్టర్ భార్య చెప్తుంది, ఈ అమ్మాయికి ఇంకా లవర్స్ ఉన్నారు, చాలామందితో సాన్నిహిత్యంగా ఉంటుంది అని అంత ఓపెన్గా ఇంత గొడవ అయిన తర్వాత కూడా ఓపెన్గా ఎలా చెప్పగలుగుతుంది? మిగతా వాళ్ళు కొంతమంది అమ్మాయికి సపోర్టు చేస్తున్నారు, కొంతమంది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడా, లేకపోతే సీఎం ఉన్నాడా, పిఎం ఉన్నాడా, ఎవరున్నారని కాదు, అక్కడ న్యాయం ప్రకారంగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చి అమ్మాయికి సపోర్ట్గా ఉండి జానీ మాస్టర్ కావాలని చెప్పి తన అంత దుర్మార్గం, ఈ అమ్మాయి చెప్పిన విషయాలన్నీ దుర్మార్గంగా ఉండి తన్నే టార్చర్ పెడితే జానీ మాస్టర్కి తప్పనిసరిగా శిక్ష పడాలి. అలా కాకుండా ఫేమ్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో
ఛాన్సుల కోసమో ఏదో టార్గెట్ చేపించి ఈ అమ్మాయి ముందుకు వస్తే కనుక ఈ అమ్మాయిని హెచ్చరించి తనని డిపార్ట్మెంటు ఇది తప్పు అని చెప్పని సూచించాలి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.